ఒరే బెంజు, నీ గురించేరా మాట్లాడేది. ఏరా, పొద్దున్న ఏ టైంకి లేస్తారా? 5:30కా? 5:30కి అలారం పెడతావు, చూస్తావు. అది కాస్త 5:35 అవుతుంది, 5:40 అవుతుంది, 5:45 అవుతుంది, 5:50 అవుతుంది, 5:55 అవుతుంది, ఆఖరికి 6 o'clock. ఓకే, 6 o'clock లేస్తావా? లేచి ఏం చేస్తావరా బెంజు? ఫస్ట్ ఏం చేస్తావు? ఫోన్ చూస్తావు. ఫోన్లో ఫస్ట్ ఏం ఓపెన్ చేస్తావు? ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేసి, తర్వాత ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి, తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేసి, మళ్ళీ వాట్సాప్కి వచ్చి వాట్సాప్లో ఉన్న ఎవరెవరు ఏమేమి స్టేటస్ పెట్టుకున్నారో చూసి, అప్పటికి 6:30 అయిన తర్వాత మెల్లగా వాష్రూమ్కి వెళ్తావు. వాష్రూమ్ తిన్నగా వెళ్ళావు కదా నువ్వు. ఏం చేస్తావు? ఛార్జింగ్ పెట్టుకొని ఫోన్కి వెళ్తావు. వాష్రూమ్ వెళ్ళొస్తావు. మళ్ళీ ఏమైనా నోటిఫికేషన్ వచ్చిందేమో అనుకుని మళ్ళీ చూస్తావు. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ చూస్తావు. అయిపోయింది. సరే, ఇప్పుడు స్నానానికి వెళ్తావు. స్నానానికి వెళ్ళినాక ఏం చేస్తావు? వెళ్ళడానికి ముందు చూస్తావు, స్నానం వెళ్ళి వచ్చినాక చూస్తావు, బట్టలు వేసుకునే ముందు చూస్తావు, బట్టలు వేసుకున్న తర్వాత చూస్తావు. ఏరా, ఇవన్నీ నీకు కామన్గా అనిపిస్తుంది కదా? కాదురా బెంజు. ఓకే, స్నానం అయిపోయింది. తినేటప్పుడు ఇలా పెట్టుకొని ఇలా 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 అంటేనే నీకు తిండి లోపలికి పోతుందా? ఒరే బెంజు, నిన్నేరా అడిగేది. సరే, తినేటప్పుడు చూస్తావు, తిన్నాక చూస్తావు, క్యాబ్ ఎక్కేటప్పుడు చూస్తావు, క్యాబ్ ఎక్కే ముందు చూస్తావు, క్యాబ్ ఎక్కిన తర్వాత చూస్తావు ఆఫీస్కి పోయేంత వరకు. సరే, ఇక క్యాబ్ దిగిన తర్వాత ఏం చేస్తావు? క్యాబ్ దిగిన తర్వాత ఏం చేస్తావు? మళ్ళీ చూస్తావు ఫోను. మళ్ళీ లిఫ్ట్ ఎక్కుతావు, లిఫ్ట్లో చూస్తావు, లిఫ్ట్ వెళ్ళిపోయి మళ్ళీ క్యాబిన్లో కూర్చొని మళ్ళీ చూస్తావు. మెల్లగా వర్క్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటావు, కానీ మళ్ళీ వస్తుంది ఆ నోటిఫికేషన్. మళ్ళీ చూస్తావు. వాష్రూమ్ వెళ్తావు, అప్పుడు చూస్తావు. నీకు ఏడా పని లేదా? ఇక ఊకే ఫోన్ చూసుకుంటూనే ఉంటావారా? అసలు ఏందిరా నీ బాధ? ఏందిరా? ఫోనేనా ఎప్పటికి లోకం? నీకేం పని లేదారా?